షాద్నగర్ గ్రంథాలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ గా కె మదన్ మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం. హాజరైన మంత్రి జూపల్లి, ఎమ్మెల్యే శంకర్, మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి. షాద్నగర్ గ్రేడ్ 1 గ్రంథాలయ శాఖ అభివృద్ధి కమిటీ ప్రమాణ స్వీకారోత్సవ సభలో షాద్నగర్ గ్రంథాలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ గా కె మదన్ మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్సీ కోదండరాం, ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ చైర్మన్ మధుసూదన్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. నూతన కమిటీని గ్రంథాలయం జిల్లా అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ మాట్లాడుతూ అందరి సమక్షంలో ఆలోచించి అనుభవం ఉన్న వారికే పదవులు ఇచ్చామని చెబుతూ అందరి ముందు కలిసికట్టుగా పనిచేస్తూ అభివృద్ధి పథంలో ముందుకు వెళ్దామని సూచించారు. సభకు నమస్కారం. ఈరోజు ఏదైతే గ్రేడ్ 1 షాద్నగర్ మున్సిపాలిటీలో గ్రంథాలయ శాఖ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్న గౌరవ ఎమ్మెల్యే ఇర్లపల్లి శంకరన్నకు, అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చిన ఎక్సైజ్ శాఖ మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారికి, అదేవిధంగా ఎమ్మెల్సీ గౌరవనీయులు పెద్దలు కోదండరాం గారికి, అదేవిధంగా మాజీ శాసనసభ్యులు ప్రతాప్ రెడ్డి గారికి, మార్కెట్ కమిటీ చైర్మన్లకు, మాజీ సర్పంచులకు, మాజీ ఎంపీటీసీలకు, మున్సిపల్ కౌన్సిలర్లకు, మాజీ కౌన్సిలర్లకు, మండలాధ్యక్షులకు, కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు నా యొక్క నమస్కారాలు. ఈరోజు ఏదైతే ప్రమాణ స్వీకారం రంగారెడ్డి జిల్లా షాద్నగర్లో జరుగుతుందో చాలా సంతోషం. సీనియర్ అయిన మదన్ మోహన్ రెడ్డి గారికి ఇది ఇవ్వడం చాలా సంతోషకరమైన విషయం. దానికి ఇర్లపల్లి శంకరన్నకు కృతజ్ఞతలు తెలుపుతున్నాము. ప్రతాప్ రెడ్డి గారికి కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాము. థ్యాంక్ యూ మిత్రులారా. గ్రేడ్ 1 శాఖ గ్రంథాలయ అభివృద్ధి కమిటీ చైర్మన్గా పదవి నియమింపబడి గ్రంథాలయ సంస్థ నియమ నిబంధనలకు బద్దున్నై ఎటువంటి చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్గొనకుండా నీతి నిజాయితీగా గ్రంథాలయ ఆశయాలకు శ్రేయస్సుకు భంగం వాటిల్లకుండా సర్వతోముఖ కృషి చేస్తూ నా పదవి బాధ్యత సక్రమంగా నిర్వహిస్తానని భారత రాజ్యాంగం పట్ల అచంచల విశ్వాసాన్ని వ్యక్తీకరిస్తూ షాద్నగర్ గ్రంథాలయ అభివృద్ధికి నిరంతరం సేవ చేస్తూ గ్రంథాలయ అభివృద్ధిని ఇతోధికం చేయడానికి అవిరళ కృషి చేస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. జై హింద్. నేను అనగా షాద్నగర్ గ్రేడ్ 1 శాఖ గ్రంథాలయ అభివృద్ధి కమిటీ వైస్ చైర్మన్గా, డైరెక్టర్లుగా పదవి నియమించబడి గ్రంథాలయ సంస్థ నియమ నిబంధనలకు బద్ధుడనై ఎటువంటి చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడకుండా నీతి నిజాయితీగా గ్రంథాలయ ఆశయాలకు శ్రేయస్సుకు భంగం వాటిల్లకుండా సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తూ నా పదవి బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తానని భారత రాజ్యాంగం పట్ల అంచెలంచెల విశ్వాసాన్ని వ్యక్తీకరిస్తూ షాద్నగర్ గ్రంథాలయ అభివృద్ధికి నిరంతరం సేవ చేస్తూ గ్రంథాలయ అభివృద్ధిని హితోధికం చేయడానికి అవిరళ కృషి చేస్తానే దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాం. థ్యాంక్ యూ. ఇబ్బంది అవుతుంది. 45 రోజులు మాకు టైం లిమిట్ లేకుండా ఓపెన్ చేసి మాకు చూడాలి అంటే అదే రోజు నేను ఇక్కడనే ఉన్న మా లైబ్రరీని ప్రతాప్ నా దగ్గర ఇన్ఛార్జ్ అక్కడ ఇమీడియట్ సెక్రటరీకి ఇచ్చే ఆర్డర్స్ చెప్పిన. మార్నింగ్ 6 to నైట్ 12 వరకు దాన్ని ఓపెన్ చేయాలి, ఖచ్చితంగా పిల్లలకు అందుబాటులో ఉండాలని. అదే నిర్ణయం తీసుకొని పిల్లలు మరి నైట్ 12 గంటల వరకు అక్కడ ఉంటే వాళ్ళకి భోజనం ఎట్లా అని నేను పైన చెప్తే గవర్నమెంట్ అయితే ఎలాంటి ఫెసిలిటీస్ ఇవ్వదు, దానికి మీరే సొంతంగా అంటే ఆ 45 రోజులు నేను చెప్పొద్దు కానీ నా సొంత ఖర్చులతో వాళ్ళకి భోజనాలు ఏర్పాటు చేసి డిన్నర్ ప్రొవైడ్ చేసి వాళ్ళని 12 గంటల దాకా చదివించిన, గ్రూప్ 2 ప్రిపేర్ చేయించిన, గ్రూప్ 2 ఎగ్జామ్స్ రాసినట్టు. దేవుని దయ వాళ్ళ అదృష్టం వాళ్ళు చదువుకున్న విధానం ఉంటే మంచిగా సక్సెస్ అవుతారని నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా షాద్నగర్లో కూడా నేను లైబ్రరీని ప్రతాప్కు చెప్తున్నా,
ఇక్కడ మా నాయకుల ముందర అందరి ముందు ఏదైనా పిల్లలకు ఎగ్జామ్స్ ఉన్నాయంటే నా ఆర్డర్గా భావించి టైంలో లిమిట్ లేకుండా ఖచ్చితంగా ఓపెన్ పెట్టండి. ఏదైనా ఉంటే మీకు ఇబ్బంది ఉంటే ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళండి. పిల్లలు ప్రిపేర్ అవుతున్నారు, నైట్ టైంలో లేట్ అవుతుందంటే దాని భోజన ఏర్పాట్లు కూడా మేము చేస్తామని చెప్తున్నాను. ఇక్కడ ఉన్న పెద్ద మనుషులకు అందరికీ చెప్తున్నాం, ఎగ్జామ్స్ ఉన్న టైంలో పిల్లలకు ఛాన్స్ ఇవ్వండి. లైబ్రరీలో మీరు కూడా వాళ్ళకు సహకరించండి ఖచ్చితంగా. ఎందుకంటే ఇంట్లలో సదుపాయాలు లేకుంటే ఊర్లలోకి వెళ్ళి వచ్చి ఇక్కడ చదువుకోవాలని చూస్తుంటారు. ఎందుకంటే ఇక్కడ ఏ అవసరాలు ఉన్నా ఫర్నిచర్ కానీ, బుక్స్ కానీ, కంప్యూటర్స్ కానీ ఏది ఉన్నా నేను ప్రొవైడ్ చేస్తానని సభాముఖంగా ఎమ్మెల్యే గారికి మాట ఇస్తున్నాను. మీకు ఏది కావాలో నా లైబ్రరీ గురించి మా లైబ్రరీకి చెప్పండి, నాకు ఇంటిమేషన్ ఇస్తాడు. మదన్మోహన్ రెడ్డి గారు కొత్తగా చైర్మన్ అయ్యారు, ఆయన దృష్టికి తీసుకురండి, ఖచ్చితంగా చేస్తానని సభాముఖంగా తెలియజేసుకుంటూ ధన్యవాదాలు మిత్రులు. థ్యాంక్ యూ. ప్రమాణ స్వీకారం చేసినటువంటి చైర్మన్తో చాలా సన్మానం చేయించుకోవాలని కోరుతా ఉన్నాం. చైర్మన్, వైస్ చైర్మన్ కానీ ఒకరోజు రేపించుకోండి అబ్బా, అరగనా జరగండి ప్లీజ్ అందరూ. మీరు కన్ఫ్యూజ్ చేయకండి అబ్బా, కొద్దిగా ప్లీజ్ తొందరగా అయిపోవాలి. వాళ్ళు వెనక్కి రండి ప్లీజ్, దయచేసి ప్లీజ్. మీటింగ్ మన ఉమ్మడి బిడ్డ తెలంగాణ కోసం మొట్టమొదట తన పదవికి రాజీనామా చేసినటువంటి మంత్రివర్యులు, సీనియర్ నాయకులు, ఈ ప్రాంతం మీద అవగాహన ఉన్నటువంటి పెద్దలు, గౌరవనీయులు జూపల్లి అంటే ఒక గుర్తింపు తెచ్చుకోవడానికి మంచి అవకాశం. లైబ్రరీ అనే పాత్ర చాలా గొప్పది, చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఈరోజు సమాజంలో ఎన్నో అవలక్షణాలు చూస్తూ ఉన్నాం, ఎన్నో దుర్మార్గాలు చూస్తూ ఉన్నాం. పేపర్లలో, టీవీల్లో చదవడానికి వీలు కానటువంటి, చూడడానికి వీలైనటువంటి సంఘటనలు చూస్తూ ఉన్నాం. అంటే దీనికి కారణం ప్రధానంగా చదువు లేని కారణంగానే. చదువు అర్థం అంటే ఏబీసీలు నేర్చుకోవడమో, కేజీ టు పీజీ, ఉద్యోగాలు, కాంపిటీషన్ మార్కులే కాదు. చదువు అంటే సంస్కారాన్ని నేర్పేది విద్య. అంటే తనను తాను సంస్కరించిన సమాజాన్ని నేర్పించేదే విద్య యొక్క అర్థం, పరమార్థం. అది అలా గాలికి పోయింది. అంటే మన సంస్కృతి, సాంప్రదాయాలు అనేది నిర్వీర్యమైన, పూర్తిగా కలుషితమైన పరిస్థితి వచ్చింది. అందుకనే మళ్ళీ మన సంస్కృతి నిలబెట్టుకోవాలంటే ఇటువంటి గ్రంథాలయ పాత్ర ప్రధానంగా పోషించాల్సిన అవసరం ఉంది. ఈరోజు కోట్ల ప్రజల్ని చైతన్యపరిచి అన్ని వర్గాల వాళ్ళను ఒక తాటిపైన నిలిపి, నడిపించి, సంఘటితం చేసినటువంటి శక్తి ఇలా మన పెద్దలు కోదండరామ్ గారు ప్రముఖ పాత్ర పోషించగలిగింది. వారు అట్లాగే గౌరవ మాజీ శాసనసభ్యులు మిత్రులు ప్రతాప్ రెడ్డి గారు, అట్లాగే వేదిక ఉన్నటువంటి సులోచన కృష్ణారెడ్డి గారు, అగ్రికల్చర్ మార్కెట్ చైర్మన్ గారు, బాబర్ అలీ గారు, ఏఎంసీ వైస్ చైర్మన్ గారు, అట్లాగే విశ్వం గారు, ఎక్స్ మున్సిపల్ చైర్మన్ గారు, బాలరాజు గౌడ్ గారు, బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గారు, రఘునాయక్ అండ్ చెన్నయ్య, ఇక్కడ వేదిక పైన మాది వేదిక ముందున్నటువంటి పెద్దలందరికీ, మీడియా మిత్రులందరికీ ఈ శుభ సందర్భంలో మీ అందరికీ హృదయ నమస్కారం. రకాల సోషల్ మీడియా ఉన్నాయి, అంటే అవసరం లేనివి చూస్తూ ఉంటాం, అవసరం మాట్లాడుతూ ఉంటాం. అందుకే గ్రంథాలయ పాత్ర చాలా ప్రముఖమైనది. ఈ రోజున ఈ గ్రంథాలయము శారదగర్లే కాకుండా, శారదగర్తో పాటుగా దీన్ని బలోపేతం చేయడం పాటుగా ప్రతి గ్రామంలో కూడా గ్రంథాలయ వ్యవస్థను మళ్ళీ పునరుద్ధరించాల్సిన అవసరం ఉంది. దానికి మొట్టమొదటగా కంకణం ఊడాల్సింది ప్రజాప్రతినిధులమే. మనకున్నటువంటి నిధులలో కనీసం సరే 3 కోట్ల నిధులు ఉంటే 10% అంటే 30 లక్షలు.
అంటే ప్రతి సంవత్సరం కనీసం 5% 10% నిధుల్ని గ్రంథాలయకు, గ్రామీణ గ్రంథాలయం కూడా మనం కేటాయించే కార్యక్రమం చేయాలి. చెప్పడమే కాకుండా నాకు 10 కోట్ల రూపాయల నిధులు వస్తే నేను 80% విద్యకు, వైద్యానికే నేను కేటాయించే కార్యక్రమం చేయడం జరిగింది. మా నాయకులు, కార్యకర్తలు, సీసీలు, ట్రైలర్లు ఉంటే పక్కకు పెట్టి ఫస్ట్ వీటికి ప్రధాన పాత్ర ఇవ్వడం జరిగింది. అట్లాగే ఈ గ్రంథాలయాల్లో ఒకటి మంచి అభిప్రాయం డిజిటలైజ్ చేసే కార్యక్రమం చేస్తాం. సంతోషం, మీరు అభినందిస్తా ఉన్నాం. అట్ ది సేమ్ టైం ఈ గ్రంథాలయాల్లో గొప్పవాళ్ళ చరిత్ర పుస్తకాలు తెచ్చి పెట్టాల్సిన అవసరం ఉంది. ఎవరైనా గొప్పవాళ్ళు కావాలంటే, సమాజం చేత గుర్తించబడే స్థాయికి ఎదగాలంటే గొప్పవాళ్ళ పుస్తకాలు చదవాలి. ఇలా ప్రపంచ చరిత్ర కావచ్చు, దేశ చరిత్ర చూసినా ఏది సాధించాలన్నా ఖచ్చితంగా ఆ పట్టుదల కావాలి, ఆ సాహసం, ఆ ధైర్యం. ఎన్ని జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా కూడా నిరాశ, నిస్పృహకు లోను కాకుండా ధైర్యంగా ముందుకెళ్ళాలంటే అటువంటి ధైర్య సాహసాలు నేర్పేటువంటి చరిత్రలో చాలామంది గొప్పవాళ్ళు ఉన్నారు. ఆనాడు స్వాతంత్రోద్యమంలో ఇంగ్లీష్ వాళ్ళ బుల్లెట్ తుపాకీ తోటలకు ఎదలు వచ్చి ఆనాడు కాల్చమని అడిగినటువంటి సందర్భాలు. సరే, ఈ మధ్య కాలం చూస్తే తెలంగాణ ఉద్యమంలోనే మొదటి ఉద్యమంలో 69 తెలంగాణ ఉద్యమంలో మొదటి దశలో ఆనాడు తుపాకీ తోటలకు బలేడు. మలిదశ ఉద్యమంలో ఆత్మహత్యలు జరిగినాయి, ప్రాణత్యాగాలు చేసి లక్ష్య సాధన కోసం. ఈ రోజున మార్కులు తక్కువ వస్తే, ఫెయిల్ అయితే ఆత్మహత్య చేసుకుంటా ఉన్నారు. ప్రేమించిన అమ్మాయి పెళ్లి చేసుకోవాలని ఆత్మహత్య చేసుకుంటా ఉన్నారు. ఆస్తుల కోసం రకరకాల కన్న తల్లిదండ్రులనే బలిసకారం చేస్తున్నారు. అంటే ఇవన్నీ కూడా రూపుమాపాలంటే ఆ యొక్క కలుషితమైన వాతావరణాన్ని మళ్ళీ మన సంస్కృతిని, సాంప్రదాయాలను మనం పెంపొందించాలంటే ఈ చదువు అనేది ప్రధానం. కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క గ్రంథాలను బలోపేతం చేసే కార్యక్రమం చేయాలి. రకరకాల సోషల్ మీడియా ఉన్నాయి, అంటే అవసరం లేనివి చూస్తూ ఉంటాం, అవసరం మాట్లాడుతూ ఉంటాం. అందుకే గ్రంథాలయ పాత్ర చాలా ప్రముఖమైంది. ఈ రోజున ఈ గ్రంథాలయము శారదగర్లే కాకుండా, శారదగర్తో పాటుగా దీన్ని బలోపేతం చేయడం పాటుగా ప్రతి గ్రామంలో కూడా గ్రంథాలయ వ్యవస్థను మళ్ళీ పునరుద్ధరించాల్సిన అవసరం ఉంది. దానికి మొట్టమొదటగా కంకణం కూడాల్సింది ప్రజాప్రతినిధులమే. మనకున్నటువంటి నిధులలో కనీసం సరే 3 కోట్ల నిధులు ఉంటే 10% అంటే 30 లక్షలు. అంటే ప్రతి సంవత్సరం కనీసం 5% 10% నిధుల్ని గ్రంథాలయకు, గ్రామీణ గ్రంథాలయం కూడా మనం కేటాయించే కార్యక్రమం చేయాలి. చెప్పడమే కాకుండా నాకు 10 కోట్ల రూపాయల నిధులు వస్తే నేను 80% విద్యకు, వైద్యానికే నేను కేటాయించే కార్యక్రమం చేయడం జరిగింది. మా నాయకులు, కార్యకర్తలు, సీసీలు, ట్రైలర్లు ఉంటే పక్కకు పెట్టి ఫస్ట్ వీటికి ప్రధాన పాత్ర ఇవ్వడం జరిగింది. అట్లాగే ఈ గ్రంథాలయాల్లో ఒకటి మంచి అభిప్రాయం డిజిటలైజ్ చేసే కార్యక్రమం చేస్తాం. సంతోషం, మీరు అభినందిస్తా ఉన్నాం. అట్ ది సేమ్ టైం ఈ గ్రంథాలయాల్లో గొప్పవాళ్ళ చరిత్ర పుస్తకాలు తెచ్చి పెట్టాల్సిన అవసరం ఉంది. ఎవరైనా గొప్పవాళ్ళు కావాలంటే, సమాజం చేత గుర్తించబడే స్థాయికి ఎదగాలంటే గొప్పవాళ్ళ పుస్తకాలు చదవాలి. ఇలా ప్రపంచ చరిత్ర కావచ్చు, దేశ చరిత్ర చూసినా ఏది సాధించాలన్నా ఖచ్చితంగా ఆ పట్టుదల కావాలి, ఆ సాహసం, ఆ ధైర్యం. ఎన్ని జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా కూడా నిరాశ, నిస్పృహకు లోను కాకుండా ధైర్యంగా ముందుకెళ్ళాలంటే అటువంటి ధైర్య సాహసాలు నేర్పేటువంటి చరిత్రలో చాలామంది గొప్పవాళ్ళు ఉన్నారు. ఆనాడు స్వాతంత్రోద్యమంలో ఇంగ్లీష్ వాళ్ళ బుల్లెట్ తుపాకీ తోటలకు ఎదలు వచ్చి ఆనాడు కాల్చమని అడిగినటువంటి సందర్భాలు. సరే, ఈ మధ్య కాలం చూస్తే తెలంగాణ ఉద్యమంలోనే మొదటి ఉద్యమంలో 69 తెలంగాణ ఉద్యమంలో మొదటి దశలో ఆనాడు తుపాకీ తోటలకు బలేడు. మలిదశ ఉద్యమంలో ఆత్మహత్యలు జరిగినాయి, ప్రాణత్యాగాలు చేసి లక్ష్య సాధన కోసం. ఈ రోజున మార్కులు తక్కువ వస్తే, ఫెయిల్ అయితే ఆత్మహత్య చేసుకుంటా ఉన్నారు.
ప్రేమించిన అమ్మాయి పెళ్లి చేసుకోవాలని ఆత్మహత్య చేసుకుంటా ఉన్నారు. ఆస్తుల కోసం రకరకాల కన్న తల్లిదండ్రులనే బలిసకారం చేస్తున్నారు. అంటే ఇవన్నీ కూడా రూపుమాపాలంటే ఆ యొక్క కలుషితమైన వాతావరణాన్ని మళ్ళీ మన సంస్కృతిని సాంప్రదాయాలను మనం పెంపొందించాలంటే ఈ చదువు అనేది ప్రధానం. కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క గ్రంథాలను బలోపేతం చేసే కార్యక్రమం చేయాలి. ఈరోజు షాద్నగర్ గ్రంథాలయ గ్రేడ్ 1 శాఖ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వచ్చేసినటువంటి గౌరవ పెద్దలు రాష్ట్ర మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు సార్ గారు, అదేవిధంగా కోదండరామ్ రెడ్డి సార్ గారు ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే ప్రతాపన్న గారు, మా రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ చైర్మన్ మధుసూదన్ రెడ్డి గారు, అదేవిధంగా నూతనంగా ఇప్పుడే ప్రమాణ స్వీకారం చేసిన గ్రంథాలయ చైర్మన్ మా గురువు మదనమోహన్ రెడ్డి సార్ గారు, అదేవిధంగా వైస్ చైర్మన్ గారు, డైరెక్టర్లు, వేదిక మీద ఉన్న మిగతా పెద్దలందరూ, పాత్రిక సోదరులు, మరి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్క మున్సిపాలిటీ పుర ప్రముఖులందరికీ ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఈ గ్రంథాలయం గతంలో మీ అందరికీ తెలుసు, రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు, శంకర్రావు గారు మంత్రిగా ఉన్నప్పుడు సర్వర్ పాషను చైర్మన్గా చేస్తే అంచెలంచెలుగా ఈ గ్రేడ్ 1 గ్రంథాలయం రావడానికి కూడా అప్పుడు ఎన్నో యాక్టివిటీస్ చేసి రాష్ట్రంలోనే ఒక మంచి గ్రంథాలయం అనిపించడం జరిగింది. తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక కూడా ఒక భవనం కూడా కట్టించడం జరిగింది. మరి ఈ యొక్క గ్రంథాలయం మనందరికీ తెలుసు, ఇదొక గ్రంథాలయం అంటే ఒక మంచి జీవితాన్ని నెలకొల్పి జీవితాన్ని మనం మలుచుకోవడానికి, మంచి మార్గంలో మలుచుకోవడానికి ఈ యొక్క భాండాగారం, విజ్ఞాన భాండాగారం అనొచ్చు మన గ్రంథాలయాల్ని. గతంలో మనం చూసుకుంటే ఇవాళ ఇంత అన్ని ప్రజలకు ఏదైనా సౌకర్యాలు లోపిస్తూ ఉంటే ఎప్పటికప్పుడు నిత్యం ఇలా ప్రజలకు కావాల్సిన సహకారాల గురించి నేను పనిచేస్తూ ఉంటా. కాబట్టి మీ పరిధిలో ఉన్నాయి, మేము అడగకుండా, మాకు కొద్దిగా అవగాహన లేకపోయినా మీరు ఏమేం చేయగలిగితే అవి చేస్తారని చెప్పి ఈ ప్రాంత ప్రజల తరపున, ఈ యొక్క నూతనంగా ఏర్పాటు చేసుకున్న కొత్త కమిటీ తరపున వారు కూడా తెలియని ఉంటే కూడా మీ దగ్గరకు వస్తారు, అన్ని మాట్లాడతారు. కాబట్టి తప్పకుండా మీరు చేయగలిగిన అన్ని చేస్తారని ఆశిస్తూ మరి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి రాష్ట్ర మంత్రివర్యులకు, అదేవిధంగా కోదండరామ్ సార్ గారికి, వారిద్దరు వస్తే సంతోషం అని చెప్పి పిలవడం జరిగింది. వారు వచ్చినందుకు మరొకసారి వారికి ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. గ్రేడ్ 1 గ్రంథాలయం నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది. వారి యొక్క ప్రమాణ స్వీకారానికి ముఖ్య అతిథులుగా మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారు, అదేవిధంగా ఎమ్మెల్సీ కోదండరామ్ సార్ గారు, స్థానిక ఈర్లపల్లి శంకర్ గారు, ప్రతాప్ రెడ్డి గారు, నూతనంగా చైర్మన్గా ఎన్నుకోబడ్డ మదన్మోహన్ రెడ్డి గారు, అదేవిధంగా కార్యవర్గం ఇక్కడ నుంచే వాళ్ళ తయారీలు, వాళ్ళ చదువుకి వీటికి వేదికలుగా పంచుతున్నారు. చాలా ఈ మార్పు జరుగుతున్న సమయంలో వాస్తవానికి ఒక పాలక మండలి బాధ్యత పోయి ఆ లైబ్రరీలో పుస్తకాలను అందుబాటులో కావలసిన సమాచారం పిల్లలకు చేరేటట్టు చర్యలు తీసుకోవటం, ఇవన్నీ కూడా ఇవాళకి అవసరాలు. దానికి తగ్గట్టుగా ఒక మంచి లైబ్రరీ బిల్డింగ్ ఉంది ఇక్కడ. ఈ బిల్డింగ్ని సద్వినియోగం చేస్తూ ఈ ప్రాంత యువకులకు మరింత దోహదపడే విధంగా లైబ్రరీని అభివృద్ధి చేస్తారని చెప్పి నేను పాలక మండలిని కోరుతూ, వారు అన్ని విధాలుగా నా సహకారం ఉంటుందని కూడా స్పష్టంగా హామీ ఇస్తున్నాను.